ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెవరు నుంచి మొదలు పెడితేనే స్కామ్లు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కున్న స్కామ్. ఏం చెప్తాం? అందుకనే మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలక ఎత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పుకోతున్నాను. నేను డెవలప్మెంట్ గురించి చెప్తే ఓడవదు. నేను బాధ ఎక్కడైతే అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేనున్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లో లీడర్గా ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినాం మేము 18 గంటలు. ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమట కక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం మేము. తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ. తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంలో, వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానవుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే, పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట ఏంటంటే, స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నావు కదా, నేను అంటున్నా, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది? ఎవడు కళ్ళ కూడా ఊహించలేని నా జిల్లా వాసిని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర నా తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కూరలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బందులు లేకుండా చేసిన మాన్యుడు మోడీ గారు. అవునా కాదా చెప్పగలిగే దమ్ము టీఆర్ఎస్కుందా, బీఆర్ఎస్కుందా, కాంగ్రెస్ పార్టీకుందా?